లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. మరోవైపు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం సరికాదంటుంది బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయ లాభాల కోసం విభేదాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు హరీష్ రావు. తెలంగాణ ఏర్పాటుపై మిడిమిడి జ్ఞానం, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం చరిత్రను, ప్రజల సెంటిమెంట్లను వాడుకోవటం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తేజస్వి సూర్యకు తగదని తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కావాలని వక్రీకరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. వాస్తవాలను భూతద్దంలో చూపిస్తూ రాజకీయం చేయటం మానుకోవాలని హితవు పలికారు. తేజస్వి సూర్య వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్ధానం వేరని, దానిని తప్పుగా అర్థం చేసుకుని రద్దాంతం చేస్తున్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. విభజన సమయంలో జరిగిన అశాస్త్రీయ ధోరణిని లేదా రాజకీయ పరిణామాలను ప్రస్తావించి ఉండవచ్చని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి బెల్లం చుక్క, బెల్లమా కొబ్బరి, కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటికాల మీద ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి బెల్లం చుక్క, బెల్లమా కొబ్బరి, కోతికి కొబ్బరి చొక్కినట్టు
ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? మా ఒక ఎంపీ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా తమ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని లోక్సభలో చెప్పారు. 1969లో 369 మంది విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని చెప్పారు. 2014 ఉద్యమంలో 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు బలిదానం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తప్పుడు, మోసపూరిత విధానాల వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని, ఈ అంశాన్ని చెప్పటమే తేజస్వి ప్రధాన ఉద్దేశమని కిషన్ రెడ్డి చెప్పారు. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. దీనిపై తన మాటల్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పాలనా వైఫల్యాన్ని గురించి ప్రస్తావించారని, ఎక్కడా తెలంగాణ ఉద్యమకారులను అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంపై తానుకు అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తీరుతో తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా చనిపోయారని, 300 మందికి పైగా ఆత్మాహుతి చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తానని, తెలంగాణ ఉద్యమకారులకు నివాళులు అర్పిస్తానని తెలిపారు. Of the argument that the opposition is making, the Chief Minister of Telangana has made, is to propose a very interesting hybrid model of linking the population of the state along with the GSDP, the state's per capita contribution and the state's gross development of the state. Now this argument, I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. Let me explain why. First, if you will say that the vote of a common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. आप किसके आधार पर देश में ये डिलिमिटेशन और एक्सरसाइज करना चाहते हैं? जो अमीर है क्या उनके लिए ज्यादा वोट होगा? जो गरीब है क्या उनका वोट नहीं है, उसके लिए वैल्यू नहीं है? ये किस प्रकार के आर्ग्यूमेंट है? अध्यक्ष जी, if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion.